పరమేశ్వరుడు అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రం ని అర్జునుడికి ఇందుకు వరంగా ఇచ్చాడు. దుర్యోధనుడి సైన్యాన్ని కాపాడడానికి పాండవులు అక్కడికి వచ్చారు. అర్జునుడిని భీముడిని చూసిన చిత్రసింగ్ వాళ్లతో యుద్ధానికి వచ్చాడు. అర్జునుడు వేసే బాణాల దాటికి తట్టుకోలేక తన ఓటమిని ఒప్పుకుని అర్జునుడికి ఏ సమయంలోనైనా నా సాయం కావాలి అంటే నన్ను అడగవచ్చు అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. భీముడు దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి, దుర్యోధన, నీ ప్రాణాన్ని నా పాండవులు నీకు భిక్షగా వేస్తున్నారు, పో వెళ్ళి బతుకు అని వెటకారంగా అన్నాడు. అర్జునుడు అక్కడ నుండి వెళ్ళిపోయారు. దుర్యోధనుడు తన సైన్యంతో తన స్థావరానికి వెళ్తూ ఉంటే ఎదురుగా వచ్చిన కర్ణుడు, మిత్రమా, నువ్వు ఒక్కడివే చిత్రసింగ్ని ఓడించావా అని అడిగాడు. అప్పుడు దుర్యోధనుడి పక్కన ఉన్న భటులు, పాండవులే మమ్మల్ని కాపాడారు అని కర్ణుడితో చెప్పారు. దుర్యోధనుడు ప్రాణభిక్ష అన్న మాటకి ఎంతో కృంగిపోతున్నాడు. అర్జునుడు తన అంత వీరుడు, తనని ఎవరూ ఓడించలేరు అని అనుకుంటున్నాడు. ఏదో ఒక రోజు నేనే చంపేస్తాను అని మాట ఇస్తున్నాను దుర్యోధన అని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు కర్ణుడు. అర్జునుని చంపుతాను అని మాట ఇచ్చిన విషయం పాండవులకు తెలిసింది. అప్పుడే వేదవ్యాసుడు పాండవుల దగ్గరికి వచ్చి, రాబోయే రోజుల్లో కౌరవులకి పాండవులకి పెద్ద యుద్ధం జరగబోతుంది, దానికి కావలసిన అస్త్రాలు మీ దగ్గర లేవు, అంతటి శక్తివంతమైన ఆయుధాలు దేవుళ్ల దగ్గర మాత్రమే ఉంటాయి, అవి మీరు తపస్సు చేసి మాత్రమే మీరు సంపాదించగలుగుతారు. అర్జున, నువ్వు హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి దేవుళ్ళని ప్రసన్నం చేసుకుని అస్త్రాలు సంపాదించు. అప్పుడు రాబోయే యుద్ధాన్ని నువ్వు జయించడం సులువు అవుతుంది అని అన్నాడు. అర్జునుడు ద్రౌపదికి, పాండవులకి అందరికీ జాగ్రత్త అని చెప్పి హిమాలయాలకు బయలుదేరాడు. అర్జునుడు కొన్ని వారాలు పాటు ప్రయాణం చేసి ఒక కొండపైన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. కొన్ని నెలల తర్వాత తను దగ్గరికి ఏదో వస్తున్న శబ్దం వినిపించి తన కళ్ళు తెరిచి చూస్తే ఒక పెద్ద అడవి పంది వేగంగా రావటం చూశాడు. అప్పుడు అర్జునుడు తన చేతిలో ఉన్న విల్లు తీసి ఆ అడవి పందిని చంపాడు. కాని ఆ అడవి పంది శరీరంపై 2 బాణాలు ఉన్నాయి. ఇంకోటి ఎవరు వేశారా అని చూస్తే అక్కడ ఒక వేటగాడు ఉన్నాడు. అతను, ఓ సన్యాసి, చూసావా, నీ ప్రాణాలని కాపాడాను, వచ్చి నా కాళ్లకు మొక్కుకోమని అన్నాడు. ఆ మాట విన్న అర్జునుడికి, ఏంటి, నువ్వు నన్ను కాపాడవా, నేను వేసిన బాణానికి అది చనిపోయింది, నన్ను నీ కాళ్ళు మొక్క అంటావా అని అడిగాడు. ఆ విధంగా ఇద్దరి మధ్య యుద్ధం మొదలైంది. వేటగాడికి అర్జునుడికి మధ్యన జరిగిన యుద్ధంలో పక్కనే ఉన్న శివలింగం మెడలో ఉన్న మాల ఎగిరి ఎదురుగా ఉన్న తనతో యుద్ధం చేస్తున్న వ్యక్తిపై పడింది. అప్పుడే తనకు అర్థమైంది, తనతో యుద్ధం చేసింది సాక్షాత్తు పరమశివుడే అని. అప్పటివరకు వేటగాడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు అర్జునుడికి అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రం ఇచ్చాడు. ఇది ఎంతో శక్తివంతమైనది, నీ మనసులో అనుకుని ఈ పాశుపతాస్త్రం ఉపయోగిస్తే నీవు ఈ భూమండలాన్ని నాశనం చేయగల శక్తి దీనికి ఉంది అని అన్నాడు. అయితే దీన్ని నీతో సమానం అయిన వాళ్ల మీద మాత్రమే ప్రయోగించాలి అని చెప్పే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవతలు అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళో వాళ్ల దగ్గర ఉన్న శక్తివంతమైన అస్త్రాలను అర్జునుడి